మహిమలోకంలో ఉన్నత సింహాసనమందు ఆసీనుడైన మా దేవ, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. ప్రతి జీవరాశి యొక్క ఆకలిని తీరుస్తూ, ప్రతి జీవరాశికి నైనా జీవాన్ని ఊపిరిని దయచేస్తూ, ఈ యొక్క నేల మీద తండ్రి మీకు మహిమకరంగా జీవించడానికి మీరు మాపై చూపుతున్న కృపకే స్తోత్రాలనైనా. మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించారంటే మాలో ఉన్న లోపాలను సరిచేసుకోవటం కోసమని, నాశనానికి వెళ్ళే వారిని కాపాడతామనే ఇచ్చారని గుర్తుపెట్టుకొని, స్వార్థపరులుగా కాకుండా నాయన మీ యొక్క ప్రేమను అనుభవిస్తున్న వారమై, లోకములో మీ ప్రేమ లేక నాశనానికి వెళుతున్న వారిని కాపాడే బాధ్యత కలిగి బ్రతుటకు కృపను అనుగ్రహించిన నాయన. ఈ సమయంలో అలుపుడు నాయన నాకు మరొకసారి మీరు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకు పుస్తకం బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ధ్యానించిన ఉండగా మీ పిల్లలతో మాట్లాడబోతుండగా తండ్రి మంచి వాక్శక్తిని అనుగ్రహించండి. మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా మాట్లాడటకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించిన నాయన. వాక్యాన్ని వినుటకు సిద్ధపడి వచ్చిన మీ పిల్లలందరినీ బడి స్తోత్రం తండ్రి. వినబడుతున్న మాట మా జీవితాల్లో మార్చి మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసి నిత్యరాజ్యంలో అడుగుపెట్టుకు శక్తి కలిగిందని మీ పిల్లలందరూ కూడా సాత్వికంతో అంగీకరించే మంచి మనసును, పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డలు కూడా అనుగ్రహించిన తండ్రి. ఆయన ఈ యొక్క మాటలు ఏదైతే వినబడుతున్నాయో ఆ మాటలు తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి శ్రద్ధాశక్తులతో అంగీకరించటకు, అర్థం చేసుకుంటూ కృపను అనుగ్రహించమని నాయన ఈ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా, మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా కొన్ని అమూల్యమైన విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. లాస్ట్ టైము ఒక 2-3 రోజుల క్రితం వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనములో ప్రభువారు ఉపమానాన్ని మాట్లాడుతూ ఆ ధనవంతుని గురించి మాట్లాడిన సందర్భంలో లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనములో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను. ఈ సందర్భాన్ని ఒక పాఠంగా మనం నేర్చుకుందామని లాస్ట్ టైం మనం అనుకున్నాము. దేవుని యొక్క కృపను బట్టి సడన్ గా ఆ వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞమై జీవించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మనుషులుగా మనము ఎన్నో విషయాలను మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ లోకంతో పోటీ పడుతూ అందరికంటే గొప్పగా జీవించాలని, సమాజంలో మనకంటూ ఒక స్టేటస్ ఉండాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానికోసం ఎన్నో చదువులు, ఎన్నో ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటాం. లోకంలో మనం ఎన్ని చేసినా కూడా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన ఆలోచన విధానము, మన యొక్క కార్యకలాపాలు కూడా కొంచెం లోకంలో నుంచి ప్రత్యేకంగానే ఉండాలి, అలా కనపడాలి కూడా లోకానికి. ఎందుకంటే లోకస్తులకి వారు ఏం చేసినా ఈ లోకంలో జీవించడం కోసం మాత్రమే చేస్తారు. అంటే నా ఉద్దేశం, ఈ లోకంలో బ్రతికినంత కాలం వారు చేస్తున్న ఏ ఉద్యోగ వ్యాపారమైనా, చదువులైనా ఈ లోకంలో జీవించడం కోసం మాత్రమే అన్నట్టుగానే చేస్తారు. అలాగనే బ్రతుకుతారు కూడా. దానికోసమే ఎందనైనా మోసం చేస్తారు, ఎందనైనా చంపుతూ ఉంటారు కూడా.
అవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని పిల్లలుగా లోకంలోంచి ప్రత్యేకించబడిన వారమైన మనం చేస్తున్న కార్యకలాపాలు ఏవైనా సరే, మన కుటుంబ పోషణ నిమిత్తం మనం చేస్తున్న కార్యకలాపాలు కావని, మన ఆత్మను పరలోకానికి చేర్చుటకు మనం చేస్తున్న కార్యకలాపాలు కానీ ప్రత్యేకంగానే కనబడాలి, కనబడుతున్నాయి కూడా. అయితే ఇలాంటి సందర్భాలలో మనము క్రైస్తవం అయినప్పటికీ కూడా, బైబిల్ కలిగినప్పటికీ కూడా, సంఘాలకు వెళుతున్నప్పటికీ కూడా, వాక్యాన్ని చెబుతున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, సత్క్రియలు చేస్తున్నప్పటికీ కూడా మన ఆలోచన విధానము కొంచెం తేడాగానే కనిపిస్తూ ఉంటుంది దేవునికి. ఎందుకంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదివినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా కొంచెం దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. మన ఆలోచనలు నిజంగా దేవునికి అనుకూలంగా ఉంటే ఇలాంటి మాటలు రాయాల్సిన అవసరం ఉండదు. మనం దేవుని పిల్లలమైనప్పటికీ, దేవుడు మనల్ని ప్రతి క్షణము హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనం తప్పిపోతూ ఉంటాము. కాబట్టే దేవుడు మరలా మనల్ని సరిచేయటానికి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు తన దాసుల ద్వారా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మనమే ఏదో గొప్పగా ఆలోచిస్తున్నాము, మన గురించి, మన కుటుంబం గురించి, మన భర్త గురించి, భార్య గురించి, మన పిల్లల గురించి మనం ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నామని అనుకుంటామే, కానీ అవి దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదన్న సంగతి ఆలోచించం. నిజంగా మనం చేస్తున్న ప్రతి ఆలోచన అది దైవ సంకల్పానికి అనుకూలంగా ఉందా, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నదన్న విషయం ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అలా తెలుసున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రతి ఆలోచన కూడా దేవుడు, మన యొక్క ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, సఫలపరుస్తాడు. అలా లేనప్పుడే ఇలాంటి మాటలు మనతో మాట్లాడతాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మన కుటుంబాల కోసం, మన భవిష్యత్తు కోసం ఎన్నో కార్యకలాపాలు మనం చేస్తున్నప్పుడు కూడా అవి కొంత దేవునికి వ్యతిరేకంగానే కనబడతాయి. నిజానికి మన ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తే, ఈ 6 నేల మీద ఉన్న సంపద అంతా కూడా మనము ఆరోగ్యంగా జీవించడం కోసమే దేవుడు ఈ మహావిశ్వాన్ని కలిగించి అది మనకిచ్చాడు. మనకు తెలుసు, ఈ భూమినే మనకిచ్చేశాడు, భూమినే ఇచ్చేశాడు. మన మహా అయితే మన పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వగలుగుతాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడు, తన పిల్లలకి భూమినే గిఫ్ట్గా ఇచ్చాడు. కీర్తన గ్రంథం 115:16లో మనకు తెలిసిన మాట. ఆ భూమిని ఎందుకు ఇచ్చాడంటే అది మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం. మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం. మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మనం బ్రతుకుతున్నప్పుడు మరి ఎందుకు మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు, ఎందుకు మనకి ఇంత ఒత్తిడి, ఎందుకు 30 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు కూడా బీపీ, షుగర్లతోటి, ఆ థైరాయిడ్లతోటి టాబ్లెట్లు వేసుకుంటున్నారు? ఎందుకు చిన్న చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి? అంటే ఆరోగ్య విషయంలో మనం అతి జాగ్రత్త తీసుకొని దేవుడు చెప్పిన ఆహార పదార్థాలు మనం తినక, మనం లేనిపోయిన రోగాలన్నీ కూడా తెచ్చుకుంటూ మనం సంపాదించిన ధనాన్ని అంతటిని కూడా హాస్పిటల్లో కట్టేస్తున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టి ఆయుష్ను తన చేతిలో ఉంచుకున్నాడు. దేవుడు ఆయుష్ తన చేతిలో ఉంచుకొని ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మనము మనకు నచ్చినట్టు ఆహార పదార్థాలను తిని లేనిపోయిన రోగాలు తెచ్చుకొని, నాయనా నువ్వే నాకు దిక్కంటే దేవుడు కూడా మనల్ని చెయ్యి విడిచేస్తాడు. మనం సుఖంగా జీవించాలని, మనకు నియమించబడిన ఆయుష్కాలం వరకు కూడా మనం భూమి మీద బ్రతకాలనే భూమికి చెప్పాడు, నా బిడ్డలకు అవసరమైన ఆహార పదార్థాలను పండించమని. కానీ వాటిని మనం తినకుండా ఏదైతే మన శరీరానికి కీడు చేస్తుందో, హాని చేస్తుందో
ఆ ఆహార పదార్థాలు ఎక్కువగా తిని ప్రతి ఒక్కరం కూడా రోగాల పాలవుతున్నాం. కానీ మన అందరికీ తెలుసు, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనములో మనందరికీ జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నది ఎవరు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనములో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఆయన అందరికీ, క్రైస్తవులకని కాదు, ఫలానా వర్గానికి సంబంధించిన వారని కాదు, కానీ ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆయనే జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నాడు. ఆయనే జీవాన్ని ఊపిరిని మనకు దయచేస్తున్నా కూడా మన ఆలోచన విధానాలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆ దేవుని మీద ఆధారపడతామా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించుదామండి. వ్యక్తిగతంగా మన జీవితం నుంచి, మన కుటుంబం నుంచి, మనం ఉంటున్న సంఘంలో, సమాజంలో ఒకసారి పరిశీలన చేయండి. చిన్నపిల్లలకి నల్లటి బొట్లు పెట్టడం కానీ దిష్టి తగిలిద్దని, వాళ్ళ కాళ్ళకి నల్ల దారాలు కట్టడం కానీ, ఆడవాళ్ళు ఒక కాలికి నల్ల దారం కట్టుకోవటం కానీ, ఈ మధ్య మగవాళ్ళు కూడా కట్టుకుంటున్నారు ఒక కాలికి నల్ల దారాన్ని. ఎందుకు ఇవన్నీ కట్టుకుంటున్నారు? మనకేదో దిష్టి తగులుతుంది, ఏదో ప్రమాదం జరిగిద్ది, దాని నుంచి తప్పించుకోవటం కోసం అలాంటి దారాలు కట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ లోకస్తులు కట్టుకున్నారంటే పాపం వాళ్ళకి తెలియదు మనం ఆరిన నేల మీద ఎలా బ్రతుకుతున్నామో, ఎందుకు వచ్చామో, మనకి జీవాన్ని ఊపిరిని దయచేస్తుంది ఎవరు, పాపం వాళ్ళకి తెలియదు. మనకి జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నది మన కన్న తండ్రి అనే దేవుడు, మన ఆత్మలకు తండ్రి అనే దేవుడు అని మనకు తెలిసినప్పుడు ఆ నల్లదారాలకి, ఆ నల్ల బొట్లకి ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? అప్పుడు లోకస్తులకి మనకి ఏమైనా తేడా ఉందా? మనల్ని చూసి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? మనం లోకం నుంచి ప్రత్యేకించబడినట్టేనా, లేక ఇంకా లోకంతోనే కలిసి బ్రతుకుతున్నామా? ఇప్పుడు అవి మన ప్రాణాలను కాపాడగలుగుతాయా? అర్థం చేసుకుందామండి. అవి మన ప్రాణాలను కాపాడగలుగుతాయా? ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. ఇది మనకు తెలుసు, మనం చూస్తున్నాం. మనలో చాలా మంది ఈ దారాలు కట్టుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. వాక్యం వింటున్న వారిలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన సంఘాల్లో కూడా. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకొక సందర్భం ఏంటంటే, ఎవరైనా మనవారు చనిపోతే వాళ్ళు దెయ్యాలుగా వచ్చి మనకేదో కీడు చేస్తారని సంఘాలకు వెళుతున్నప్పుడు కూడా, క్రైస్తవులం అయినప్పటికి కూడా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిపోయి నిద్రలు చేయటం కానీ, దినాలు చేయటం కానీ, లేదంటే వేరే వేరే కార్యక్రమాలు మనం సమాజంలో చేస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఏదో కీడు జరుగుతుంది, ఆ చనిపోయిన వారి వలన ఏదో కీడు జరుగుతుంది మనకి అని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు మనం నిజంగా దేవుని బిడ్డలమేనా? మనకి లోకస్తులకి తేడా ఏంటి? వారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు, మనము చేస్తాము. ఈ మధ్యనే నేను ఆ సందర్భాలన్నింటిలో కూడా పాల్గొన్నాను, చూశాను మా వాళ్ళతోటి. అక్కడ చాలా గట్టిగా చెప్పాను ఇలాంటి సందర్భాల గురించి. మరి మన లోకం నుంచి ప్రత్యేకించబడ్డామంటే గుర్తేంటి? మనకి జీవాన్ని ఊపిరిని ఇస్తుంది ఎవరు? ఇప్పుడు అవి చేయకపోతే మన ప్రాణం పోతుందనే కదా మన భయం. పోనీ చనిపోయిన వాళ్ళు ఏమైనా చేస్తారా? చనిపోయిన వాళ్ళు కల్లా వచ్చారు, ఆడగనపడ్డారు, ఏడగనపడ్డారు, ఇలాంటి అపోహలు కూడా మనం వింటూ ఉంటాం. మరి ముఖ్యంగా ఇలాంటి సందర్భాలన్నీ కూడా టౌన్లో పెద్ద కనపడదు, కానీ మనకి పల్లెటూరులో ఖాళీగా కూర్చొని అరుగుల మీద లేనిపోని అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా అక్కడ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు. ఈ చనిపోయిన వాళ్ళు మరి పట్టణాల్లో చనిపోవట్లేదా? పల్లెటూరులో వాళ్ళు మాత్రమే ఎందుకు దెయ్యాలుగా వస్తున్నారు? అంటే పట్టణ వాళ్ళలో ఎవరు ఖాళీగా ఉండలేదు. ఎవరు ఉద్యోగ వ్యాపారాలు వాళ్ళు చేసుకుని హడావుడికి ఇళ్ళకు వచ్చేసుకొని ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వాళ్ళు బ్రతికేసుకుంటారు. కాబట్టి ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకునేంత టైం లేదు, కాబట్టి ఇలాంటి వేస్ట్ మాటలు చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అదే ఊర్లో వాళ్ళైతే, పర్టికులర్గా ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, నన్ను క్షమించాలి,
ఊర్లో వాళ్ళైతే పొలం పనులు అన్ని చేసుకొని వచ్చేసి తినేసి రోడ్ల మీద కూర్చొని ఉన్నవి లేనివి అన్నీ కూడా కల్పించి చెప్పుకుంటూ ఉంటారు. సడన్ గా ఆ ఊరి యొక్క పొలిమేరకు వచ్చిన తర్వాత భయపడిపోతాం. ఎక్కడెక్కడి నుంచో తిరిగి నడుచుకుంటూ వస్తారు, బండ్ల మీద వస్తారు, కారుల్లో వస్తారు. కానీ ఊరిలోకి ఎంటర్ అవుతున్న టైంలో ఆ పొలిమేర దగ్గరకు వచ్చినప్పుడు భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే అంతకు ముందు మనం విన్న సందర్భాలన్నీ గుర్తుకొస్తాయి ఆ స్పాట్కి వచ్చిన వెంటనే. పాపం చనిపోయిన వారు మన మీద పగబెట్టుకారు. అసలు భూమి మీద వారికి ఎలాంటి వంతు లేదు. నిజంగా అలా చనిపోయిన వారు పగబెట్టుకునేవారైతే, కక్ష తీర్చుకునేవారైతే అసలు భూమి మీద మనుషులు అనేవాళ్ళమే బ్రతకలేము. ఎందుకంటే మనతో శత్రుత్వం పెట్టుకొని చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద పగ తీర్చుకోలేదే. ఒకసారి బైబిల్లోకి ఒక సందర్భాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనములో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో, బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనిందు వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. ఎంత చక్కగా వాక్యం అనేది తెలియజేస్తుందండి. చనిపోయిన వారు ఏమీ ఎరుగరంట. వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. ఇది ఇలా ఉంటే ఇంకొక విషయాన్ని కూడా ఆలోచిస్తే, మనమంటే గిట్టని వాళ్ళు మనకి ఎన్నో శాపనార్థాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు అలా చావాలి, ఇలా చావాలి అని. వారికి అది తగలాలి, ఇది తగలాలి. ఆ బూతులు మాట్లాడితే బాగుండదు కాబట్టి, మనందరికీ తెలిసిన సందర్భాలే కాబట్టి నేను వాటిని ప్రస్తావించట్లేదు. మనందరం కూడా చాలా మంది మాట్లాడతారు, మనం విని కూడా ఉంటాం. వాళ్ళకి అలా తగలాలి, ఇలా తగలాలి, వాళ్ళకి అలాంటి చావు రావాలి, ఇలాంటి చావు రావాలని ఎన్నో శాపనార్థాలు పెడతాం. క్రైస్తవులమే మనం కూడా, దేవుని పిల్లలమే, బాప్తిసం తీసుకొని సంఘానికి వెళుతున్న వారమే. నిజంగా మనము అవతల వాళ్ళ చావు కోరుకుంటే వస్తుందా అండి? నిజంగా మనం అవతల వాళ్ళ చావు కోరుకుంటే వస్తుందా? అసలు మనకి మంచివారికైనా చెడ్డవారికైనా ఆరిన నేల మీద మనం బ్రతికున్నామంటే, మనతో సహా ఈ ఆరిన నేల మీద సుమారు 800 కోట్ల మంది బ్రతికున్నాం కదా ఇప్పటికీ సజీవంగా. వీళ్ళందరూ బ్రతికున్నారంటే కారణం ఎవరో తెలుసా? పుట్టించిన ఆయనకి తెలుసండి ఆ బాధ. సడన్ గా నా బిడ్డ చనిపోతే, అర్ధాంతరంగా నా బిడ్డ చనిపోతే ఆ ధనవంతుడు చేసే కేక వెయ్యాల్సి వస్తుందని, మనందరికి జీవాన్ని ఊపిరినిస్తూ మనం అందరము కూడా మారు మనసు పొంది రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే కన్న తండ్రికి తెలుసు ఆ బాధ అంటే. ఇప్పుడు పక్కింటి బిడ్డకి ఏదో యాక్సిడెంట్ జరిగిందండి, అయ్యో పాపమని సానుభూతి చూపుతామే కానీ మన బిడ్డకి యాక్సిడెంట్ జరిగినంత బాధపడతామా మనం? ఎందుకంటే పక్కింటి వారి బిడ్డ కాబట్టి. అలాగనే ఆరిన నేల మీద మన శత్రువులు ఎంతమంది మనం చావాలని కోరుకుంటున్నప్పుడు కూడా మనకి చావు రాదు. కారణం ఏంటంటే మనకి జీవాన్ని ఊపిరినిస్తుంది మన కన్న తండ్రి అనే దేవుడు. పోనీ అవతల వాళ్ళు కోరుకున్నట్టుగా మనకు చావే వచ్చిందనుకోండి, మరణమే వచ్చిందనుకోండి, సడన్ గా మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఆ ధనవంతుడు వేసే కేక వేయాల్సి వస్తుంది. అది దేవుని పిల్లల కోసం సిద్ధపరచబడిన స్థలం కాదు, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన స్థలం అది. మనం అక్కడికి వెళ్లకుండా ఉండటం కోసమే తన ప్రియకుమార్ని భూలోకానికి పంపించాడు. అలా పంపించి కూడా ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంటే, మన కన్న తండ్రి అనే దేవుడు మన పట్లనే కంటే నా పట్ల, నా గురించి ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే, వింటున్న మనం అందరం కూడా అలా అనుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడు కాడు గాని ఎవడును నశింపవలదని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇక్కడ మీ ఎడల అనే దానికంటే నా కోసమే నా తండ్రి ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడని మనం అనుకోవాలి. అది మన మనసులో ఉంటే నిజంగా మనకు మారు మనస్సు, పశ్చాత్తాపం ఉందా లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. లేదులేండి నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా యవనస్తుడిని, నాకు ఆరోగ్యం బాగుంది, చాలా ధనం ఉంది, ఎన్ని రోగాలు వచ్చినా తగ్గించుకుంటాను అనుకుంటామా? గ్యారెంటీ లేదండి.
మన జీవం దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. మనం విర్రవీగితే మన జీవం ఎలాంటిదో తెలుసా? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మన జీవం ఏ పాటిది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. మనకి దేవుడు జీవాన్ని ఊపిరిని ఇస్తున్నాడు కాబట్టే మనం బ్రతికున్నాం. సో దానికోసం మనం విర్రవీగాల్సిన అవసరం లేదు. నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా ఆరోగ్యం ఉంది, నేను ఇంకా యవనస్తుడినే, నాకు మరణం రాదు అనుకోవటానికి అలా విర్రవీగాల్సిన అవసరం లేదు. మన జీవము ఆవిరి. ఆవిరి అంటే మన కళ్ళ ముందు అలా సంవత్సరాల పాటు కనబడుతుందా అండి? ఒకసారి వీలైతే కిచెన్లోకి వెళ్ళేసి వంట చేస్తున్నప్పుడు ఒకసారి ఆ మూత తీసి చూడండి. ఆ పాత్రలోంచి వస్తున్న ఆవిరి ఎంతసేపు కనపడుతుంది మనకి? మనం చూస్తుండగానే కనుమరుగైపోతుంది, మన కంటికి కనబడ్డట్టే ఉంటుంది, సడన్ గా మాయమైపోతుంది. అలాగనే మన కళ్ళ ముందున్న వారు ఎంతో మంది అలాగనే మాయమైపోయారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దేవుడిచ్చిన ఆరోగ్యం మనం కాపాడుకోలేకపోతున్నాం, దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనం బ్రతకలేకపోతున్నాం. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? క్రైస్తవ సంఘమా, దేవుని పిల్లమైన మనం ఖచ్చితంగా ఆలోచించి తీరాలండి. సడన్ గా అర్ధాంతరంగా చనిపోవటం కోసం కాదు, దేవుడు ఈ మహా విశ్వాన్ని మన కోసం తిప్పుతుంది. చూస్తుండగానే సడన్ గా చనిపోతున్నారు కొంతమంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఎన్నిసార్లు చెప్పినా సరే మనం పట్టించుకోకపోతే మనకు మరణం ఎలా వస్తుందో చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎందుకు ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయి? యవనస్తులకు హార్ట్ అటాక్లు వస్తున్నాయేంటి? యవనస్తులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? స్త్రీలు పురుషులు యవనస్తులని తేడా లేకుండా ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో? ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? మనల్ని పుట్టించిన ఆయన దగ్గరికి వెళ్ళేసి మోకాళ్ళు వేసిన ఆయన నాకు ఎప్పుడు మరణం వస్తుందని మోషే గారిలాగా మనం అడగగలుగుతున్నామా? పోనీ అడిగితే మనకు చెప్తాడు కదా ఆయన. మనం ఎంతకాలం బ్రతకాలి, ఎప్పుడు పుట్టాలని దేవుడు తన గ్రంథంలో రాసుకొని ఇచ్చాడు. కానీ దేవుడిచ్చినంత ఆయుష్కాలం వరకు మనం బ్రతకుండా మధ్యలోనే చనిపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకుందామండి. ఈ లూకాసు వార్తలో ధనవంతుడిలాగా మనం ఆలోచించి దేని గురించి ఆలోచిస్తాం? మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఎలా వస్తుంది? మంచి ఆహారం తింటే వస్తుంది. మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండటం మంచిదే. ఆరోగ్యం ఉన్నంత మాత్రాన ఆయుష్ ఉంటుందా? ఆరోగ్యం ఉన్నంత మాత్రాన ఆయుష్ ఉంటుందా? ఆరోగ్యానికి ఆయుష్కి సంబంధం లేదు. ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం తింటున్న ఆహారాన్ని బట్లే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆయుష్ అయితే దేవుని చేతిలో ఉంది. ఈ ధనవంతుడు ఏమంటున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో 19వ వచనంలో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. ఇప్పుడు ఇదే మాట ధనవంతుడే అన్నాడండి. మనం ప్రేమించట్లేదా మన ప్రాణాన్ని? మన ప్రాణాన్ని మనం ప్రేమించటం లేదా? ధనవంతుడే ప్రేమిస్తున్నాడా తన ప్రాణాన్ని? ధనవంతుడే వెర్రివాడా? మనం కాదా? మన ఆరోగ్యం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తామండి, ఎంత మంచి ఫుడ్ తింటాం, ఎన్ని ఎక్సర్సైజ్లు చేస్తాం, ఎన్ని యోగాలు చేస్తాం, ఎన్ని ప్రాణాయామాలు చేస్తాం. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? ఆరోగ్యంగా ఉండటం కోసమే కదా. అంటే ఏంటి? మన ప్రాణాన్ని నిలబెట్టుకోవటం కోసమే కదా మనం చేస్తుంది. మంచిదే చెయ్యాలి. మరి ఈ ప్రాణం ఎవరి కోసం? ఈ ప్రాణం ఎవరి కోసం అండి? ఈ ధనవంతుడైతే ఏం చెప్తున్నాడంటే తన ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు, చక్కగా తినుము, త్రాగుము, సంతోషించుము. ఇవన్నీ ఇచ్చింది అఫ్కోర్స్ అక్కడ ఆలోచించాలి మనం. ఆ ధనవంతుడు
అన్యాయం ఏం చేయలేదు, దొంగతనాలు ఏం చేయలేదు, నేరాలు ఘోరాలు ఏం చేయలేదు. దేవుడిచ్చిన భూమి సమృద్ధిగా పండింది, దేవుడే పండించి ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు ఆస్తిని. గమనించాలి, దేవుడే మనకు అన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, అన్ని తీసేసి పరీక్షిస్తాడు. యోబు గారికి అన్ని తీసేసి పరీక్షించాడు, అలాగనే ఈ ధనవంతుడికి అన్ని ఇచ్చి పరీక్షించాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏదో ఒక స్థితిలో ఉండి ఉంటాం ఖచ్చితంగా. అన్ని తీసేసిన స్థితిలోనన్నా పరీక్షించబడుతూ ఉంటాము, అన్ని ఇచ్చిన స్థితిలో, అన్ని సమృద్ధిగా ఉన్న స్థితిలో ఉండైనా సరే పరీక్షించబడుతూ ఉంటాము. కానీ మన ప్రాణం గురించి మనం ఆలోచించకూడదు. మన ప్రాణం గురించే మనం ఆలోచిస్తూ మనం ఈ లోకంలో బ్రతికేద్దామని తాపత్రయపడుతూ ఉంటే సడన్ గా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మత్తయి సువార్త 16వ వచనములో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనములో ప్రభువారు మాట్లాడుతున్నారు. 24 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. తన ప్రాణమును రక్షించుకొని గోరు వాడు దాన్ని పోగొట్టుకున్నప్పుడు అక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? తన ప్రాణం కోసమే సమస్తాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఆ ప్రాణం ఎవరి కోసమంట? అది దేవుని కోసం కదా, మనకు జీవాన్ని ఊపిరినిస్తుంది దేవుడు కదా. నా నిమిత్తం దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొను. అంటే ఇప్పుడు మన ప్రాణము ఎవరి కోసం కావాలి? మనకు ప్రాణాన్ని ఇస్తున్న ఆయనే, మనకు జీవాన్ని ఊపిరిని దయచేస్తున్న ఆయనే చెప్తున్నాడు, నీ ప్రాణము నా కోసం. ఆ ధనవంతుడైతే తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, దేవుడిచ్చిన సమస్తాన్ని సమకూర్చుకొని ఫుల్గా ఎంజాయ్ చేయ లోకాన్ని. ఇప్పుడు ఆ ఎంజాయ్ చేసే ఆ సమృద్ధి దేవుడు ధనవంతుడికే ఇచ్చాడా? లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ధనవంతుడికే ఇచ్చాడా? నీకు ఇవ్వలేదా? అదే సంపద నీకు ఇవ్వలేదా? నాకు ఇవ్వలేదా? మరి మన ప్రాణం ఎవరి కోసం? మన ప్రాణం మన కోసమే అయితే దాన్ని పోగొట్టుకుంటామని చెప్తుంది వాక్యం. ఎప్పుడు మన ప్రాణం మన కోసం కాదు, మన ప్రాణం ఒకసారి యేసు ప్రభు దగ్గరికి, అపోస్తుల దగ్గరికి వెళ్ళి చూస్తే వారి ప్రాణాలు పోతున్నా సరే ఒక పాపిని రక్షించే ప్రయత్నమే చేశారు. దానికి ఆధారం మన ప్రభువారు. మన ప్రాణం మన కోసం కాదు, మన ప్రాణం అవతలి వారి ప్రాణం కాపాడటం కోసం. మన ప్రభువారు సిలువలో చనిపోతున్న చివరి క్షణాన కూడా తన పక్కనున్న మారు మనసు పొందిన ఆ దొంగను కాపాడి, దొంగ అనకూడదేమో, మారు మనసు పొందిన ఆ వ్యక్తిని కాపాడి తనతో పాటు పరదేశం తీసుకుని వెళ్ళాడండి. ఆ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకున్నవారు అపోస్తులందరూ కూడా, మేము బ్రతుకుడ క్రీస్తు అయితే చావైతే లాభం, నేను ఇంకా బ్రతుకున్నానంటే శరీరములో ఇదిగో మిమ్మును బట్టి అంటాడు పౌలు గారు. నేను ఇంకా బ్రతుకున్నానంటే శరీరములో, ఫిలిప్పీ పత్రికలో, మిమ్మును బట్టి నేను ఇంకా బ్రతుకున్నాను. కారణం ఏంటంటే నేను ఎప్పుడు చనిపోయినా నా కోసం జీవ కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నాతో పాటు సహకరించిన స్త్రీలకి పురుషులకి అందరికీ జీవ కిరీటం సిద్ధంగా ఉంది. అయితే మేము ఇంకా శరీరంలో ఎందుకున్నామంటే, మాకు ఇంకా ప్రాణం ఎందుకు ఉందంటే, క్షమించండి, కాబట్టి ప్రియ దేవుని సంగమా, అపోస్తులు ఎలాగైతే వారి ప్రాణం వారి కోసం కాదన్నట్టుగా బ్రతికారో, అలాగనే మనం కూడా మన ప్రాణం మన కోసమే ఉంచుకోకూడదు. యోహాను సువార్తలో కూడా 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం కూడా ఒకసారి చూస్తే మనము, అక్కడున్న గ్రీసు దేశస్తులు వారు కొందరు వచ్చేసి యేసు ప్రభుత్వ గారితో మాట్లాడటానికి పిలుపునద్దకు వచ్చినప్పుడు 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే మన ప్రాణం పోతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన ప్రాణం పోతుంది, ఎలాగైనా పోతుంది. అది దేవుని పని కోసము లేదా ఒక పాపిని రక్షించడం కోసం పోతే మరలా ఆ ప్రాణాన్ని, ఆ జీవాన్ని మనం దక్కించుకుంటామని ప్రభువారు చెప్తున్నాడు. అలాగనే ప్రభువారు అపోస్తులు బ్రతికారు, వారి ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేశారు. శిరచ్ఛేదనం చేస్తుంటే ఆ ప్రాణాన్ని అసలు లెక్క చేయలేదు వాళ్ళు. తలక్రిందులుగా సిలువ వేస్తున్నా
రంపాలతో కోస్తున్నా ఆ ప్రాణం అంటే వాళ్ళకి కొంచెం కూడా లెక్కలేదండి. ఇందు నిమిత్తమే మేము ప్రత్యేకించబడ్డాం లోకంలో నుంచి అని వారి సజీవ జీవితాలు మనకు సాక్ష్యంగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఏం కోరుకుంటున్నాం? కానీ క్రైస్తవులుగా మనం ఇంకా ఎలా కోరుకుంటామంటే, మన శత్రువులైన వారు ఎవరైనా ఉంటే, అఫ్కోర్స్ క్రైస్తవులకు శత్రువు అనేవాళ్ళు ఎవరో ఉండకూడదు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అవమానం మనం ఎన్నోసార్లు విని ఉంటాం. పేతురు గారు వచ్చేసి, నాయనా నేను నా సహోదరిని ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు నువ్వు చచ్చిందాక క్షమిస్తూనే ఉండాలి, క్షమించడం నీకు అలవాటు అయిపోవాలని చెప్పాడు. కానీ అలాంటి అలవాటు మనకు ఉంటుందా? పగ తీర్చుట దేవుని పని, కానీ మనం ఎలా ప్రార్థన చేస్తాం? వాడు అంతు చూడు ప్రభు అని ప్రార్థన చేస్తాం. వాళ్ళకి ఎంత కీడు చేశారు, వాళ్ళని ఏదో ఒకటి నువ్వే చూసుకోమని దేవునికి మనం ఆర్డర్లు వేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన మంచి లక్షణం ఏంటో తెలుసా? మీ శత్రువులను ప్రేమించే గుణం మనకు ఉండాలండి. మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమించాలి. మన శత్రువులను మనం ప్రేమించాలి. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో, మన శత్రువులను మనం క్షమించాలి. ఎంతగా క్షమించాలంటే, ఇది ఇందాక ప్రభువారు చెప్పాడు కదా పేతురు గారితోటి, 70 ఏళ్ల మట్టు కంటే నువ్వు సచ్చిందాక క్షమిస్తూనే ఉండాలి. మన శత్రువులు ఎప్పటి వరకు మనం ప్రేమించాలి? మనం చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉండాలి. శత్రువునే ప్రేమించాలంటే మరి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? సంఘస్థుల పరిస్థితి ఏంటి? వీళ్ళను కూడా ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు, మీ శత్రువులను క్షమించమని చెప్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మీ శత్రువులను దీవించండి అని చెప్తున్నాడు. ఏంటండి ఈ లక్షణాలు మనకి ఒకటి కాకపోతే ఒకటైనా ఉందండి? ఇలాంటి వారి ప్రాణమే కాపాడబడుతుంది, ఈ లోకంలోనైనా చనిపోయిన తర్వాత అయినా. అది మన తండ్రికున్న గుణం, మన ప్రభువారికున్న గుణం, మనకంటే ముందున్న అపోస్తులకున్న మంచి గుణం అండి అది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఇన్ని విషయాలు మనకు చెబుతున్నా మనము ఆయనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నామా లేదా? చివరి పాయింట్ దగ్గరకు వస్తున్నామండి, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇంత జాగ్రత్త చేస్తున్నాడు దేవుడు మనల్ని కాపాడటం కోసం. తన సుగుణాలు కలిగి మనం బ్రతకాలని, మన ప్రాణం మన కోసం కాకుండా అవతల వారిని కాపాడటం కోసమని ఇన్ని జాగ్రత్తలు చేసినా మనం ఆయన చెప్పినట్లుగా బ్రతుకుతున్నామా? మరి ఇంత చెప్పినా కూడా మనం ఆయన కోసం బ్రతకనప్పుడు మన ప్రాణములు అడుగుతున్న మరో లోకపు వారు ఎవరు? అసలు మన ప్రాణాలను అడుగుతున్న వారు ఎవరు? దేవుడు అడుగుతున్నాడా? ఇందాకనే మనం చూసాం పేతురు పత్రికలో, ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన అంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని చూసాం. దేవుడు అడగట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన ప్రాణాలను అసలు అడగడు. ఎందుకంటే మనల్ని రక్షించడం కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. మనల్ని రక్షించడం కోసం ఆయన ప్రాణం పెట్టిన ఆయన మన ప్రాణాలు ఎందుకు అడుగుతాడు? కాదు. మన పరలోకానికి చేర్చడం కోసం, మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించడం కోసం మనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని అడగడు. ఇప్పుడు దెయ్యంగాడు అడిగితే దెయ్యంగాడు మన ప్రాణం తీయడానికి దేవుడు అన్న పర్మిషన్ ఇస్తాడంటే అది లేదు. ఎందుకంటే యోబు గారి సందర్భంలో మనకు తెలుసు, నువ్వు ఏదైనా చెయ్యి కానీ తన ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దని చెప్తున్నాడు. అదే విషయం యేసుప్రభు వారి దగ్గర కూడా శిష్యుల్ని అపవాది అడిగితే వారికి పర్మిషన్ ఇవ్వడు దేవుడు కూడా. వారు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వనంటున్నాడు. ఇప్పుడు దేవదూతలు ఏమైనా అడుగుతున్నారా మన ప్రాణాన్ని? దేవదూతలు కూడా మన ప్రాణాన్ని అడగరు. మరి ఎవరు అడుగుతున్నారు మన ప్రాణాన్ని? మన ప్రాణాన్ని అడుగుతున్న వారు ఎవరు? ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనములో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని. వారు ఎలాంటి వారంటండి? దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను. వీళ్ళు ఎలా వధించబడ్డారు? వీళ్ళు ఎలా చనిపోయారు? ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి. వీరు వధింపబడ్డారంటే ఎలా వధింపబడ్డారు? కొన్ని సందర్భాలే చూద్దాం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారి పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మలను మేక చర్మలను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమనేది కాదు. ఎవరండి వీళ్ళందరూ? విశ్వాస వీరుల జాబితా ఇది. వీరందరూ కూడా విశ్వాస వీరులు. వీరందరి మరణాలు చూడండి. మనమేమో నాయనా నాకు చావే రాకూడదు, నాకు అసలు చచ్చిపోవటమే ఇష్టం లేదు, నా ప్రాణాన్ని కాపాడనే ప్రతి ప్రార్థనలో మనం అడిగే విన్నపాలు అలాగనే ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు ఎలాంటి మరణం పొందారో చూడండి. అయితే వీళ్ళందరూ కూడా మరణించి వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? కింద చూడండి 39వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ ఇలాంటి మరణం పొందిన వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. హేబేలు గారి మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా పరదేశంలో అబ్రహాం గారు నీతిమంతులు ఉన్న స్థలంలో ఉన్నారు. వీరందరూ కూడా ఎలాంటి మరణాలు పొందారో చూడండి. రంపాలతో కోసారంటండి. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు వినడా అండి? మామూలుగానే మనకు నచ్చిన కొడుకో కూతురో వారు ఏదైనా అడిగితే మన శక్తికి మించైనా సరే వారు అడిగింది తీర్చే ప్రయత్నం చేస్తాం. అట్లాంటిది తండ్రి పని కోసం ప్రాణం పెట్టిన కుమారుడు కుమార్తె కోసం ఆత్మలకు కన్న తండ్రి అనే దేవుడు అడిగితే ఇవ్వడా అండి? అయితే వీళ్ళు ఏమడుగుతున్నారు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో వారు ఆ వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. చిన్నంగా కూడా కాదంటండి. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు, పరదేశంలో ఉన్నవారు, బలిపీఠం క్రింద పాతాళములో పరదేశంలో ఉన్నవారు, వాళ్ళందరూ కూడా దేవుని వేడుకుంటున్నారంట, నాదా సత్యస్వరూపి. ఎంత టోన్ పెంచి మాట్లాడాలో చూడండి. బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. ఎందుకు బిగ్గరగా కేకలు వేస్తున్నారు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏంటి అసలు వీళ్ళ బాధ ఏంటి? మేం చెప్పాము, ప్రభువారు చెప్పాడు, తర్వాత ఎంతో మంది మిషనరీలు, ఎంతో మంది భక్తులు చెబుతూనే ఉన్నారు, వీరు మారరు, త్వరగా నాశనం చేయను ఆయన,
భూలోకానికి ప్రతిదండం చేయను ఆయన, త్వరగా ప్రభుని యేసుక్రీస్తు అని భూలోకానికి మరలా పంపించండి తండ్రి. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి చూడాలని ఆశ, ఆ దేవునితో ఉండాలని ఆశ. ఎప్పుడు చనిపోయాడండి హేబేల్ గారు? హేబేల్ గారు తర్వాత నీతిమంతులు అందరూ కూడా చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందండి? వాళ్ళందరూ కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. ఏమండి, ఒక ఆటో కోసం, ఒక బస్సు కోసము వెయిట్ చేయటం ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి. ఒక మనిషి కోసం వెయిట్ చేయటం ఎంత కష్టంగా ఉంటుంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెయిట్ చేయగలుగుతాం. రోజుల తరబడి ఒక మనిషి కోసం వెయిట్ చేయగలుగుతామా? ఆ రోజులు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరాలు అయిపోతే, ఆ సంవత్సరాలు కాస్త వేల సంవత్సరాలు అయిపోతే, ఆ వెయిటింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి. ఎందుకు వాళ్ళు అంత పెద్ద కేకలు వేస్తున్నారు? బిగ్గరగా కేకలు వేస్తున్నారంటండి. వాళ్ళకి మారరు నాయన, తీసేయండి, వాళ్ళకి ఇంకా అవసరం లేదు, ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఇక్కడేమో కొడుకులు, కూతుర్లు, తనకిష్టమైన పిల్లలు ఇలా కేకలు వేస్తుంటే, పేతురు గారి ద్వారా దేవుడు ఏం రాయించాడు? ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళంతమంది కేకలు వేసినా సరే నీ కోసమే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. ఎవరైతే ఇంకా మారు మనసు పొందక లోకస్తులుగా వేషం వేసుకుని క్రైస్తవుని ముసుగులో బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మార్పు చెందాలని, మారు వేషం కాదండి, మారు మనసు పొందాలని మన కోసం ఆయన అంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఆలోచిద్దాం. మన ప్రాణంలో అడుగుతున్న మరో లోకపోవారు ఎవరంటే ఆల్రెడీ చనిపోయే పరదేశంలో నెమ్మది పొందుతున్నవారు. ఎందుకు వాళ్ళు మన ప్రాణాలు అడుగుతున్నారంటే వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలం అనుభవింపలేదు, వాళ్ళు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిపోలేదు, వాళ్ళు ఇంకా దేవుణ్ణి చూడలేదు. ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుని యొక్క గుణగణాలు ఏంటి, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, అవన్నీ కూడా విన్నారు, చూశారే కానీ భూమి మీద ప్రత్యక్షంగా దేవుణ్ణి వాళ్ళు ఇంకా కలుసుకోలేదు. అందుకే ఇందాక హెబ్రీ పత్రిక మనం చదివాం కదా, 11:39. హెబ్రీ పత్రిక 11:39లో వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఏమండి, చనిపోకుండా ఇంకా భూమి మీద ఉన్న మనము ఆల్రెడీ చనిపోయే పరదేశంలో ఉన్నవారు అందరూ కలిసి ఒకేసారి దేవుని సన్నిధికి వెళ్ళాలంటండి. అయితే ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? ఆ లిస్టులో వాక్యం చెబుతున్నా నేను ఉన్నానా లేదా చెక్ చేసుకోవద్దా? వాళ్ళైతే అంత బిగ్గరగా కేకలు వేస్తున్నారు నాయన, ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా వారు మారరు. కానీ దేవుడేమో ఈ యొక్క సోషల్ మీడియా అభివృద్ధి చెందించి మరి విస్తారంగా వాక్యాన్ని 3 పూట్ల వినిపిస్తున్నాడండి. నిజంగా చాలా ధన్యులం. గాంధీ అన్న కుటుంబం ద్వారా దేవుడు చేస్తున్న సేవ, ఎంత మందికి వాక్యం ఉచితంగా వారి ఇంట్లోకి, వారి గృహములోకి, వారు ఎక్కడుంటే అక్కడికి వారికి అందించబడుతుంది. వాక్యం మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? వాక్యం ఫ్రీగా మనకు దొరుకుతుంటే నిర్లక్ష్యం చేస్తున్నామా? హేళన చేస్తున్నామా? మన ఆత్మను పాతాళాన్ని పంపించడానికి సిద్ధపడుతున్నామా? ఆలోచించుకుందామండి. ఒక పక్క ఆల్రెడీ చనిపోయి పరదేశంలో నెమ్మది పొందుతున్న వారందరూ కూడా బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. నాయన ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా మారరు. వాళ్ళని రక్షించడం కోసమే ఇదిగో మమ్మల్ని రంపాలతో కోశారు, కొరడాలతో కొట్టారు, టోటల్ శరీరానికి తారు పూసేసి మమ్మల్ని కాల్చేశారు. అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడాం మేము. గొర్రె చర్మాలు వేసుకొని మేము బ్రతికాము. ఖడ్గంతో చంపబడ్డాము. ఇన్ని శ్రమలు పొంది వాళ్ళకు వాక్యం చెబితే ఒక్కరు మారటం లేదు. ఇంకెందుకునైనా వాళ్ళని తీసేయండి, భూలోకానికి ప్రతిదండం చేయమని కేకలు వేస్తున్నారండి. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వినటం, ప్రకటించడం చాలా సులువుగా ఉన్నప్పటికీ కూడా దానిలోని భావాన్ని, దానిలోని దేవుని యొక్క ప్రేమను, ప్రభు యొక్క బలియాగాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇదిగో మన ప్రాణం ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. అది లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడితో మాత్రమే మాట్లాడుతున్న మాట కాదు, ఓరి వెర్రివాడా అని. ఈరోజు నీతోను నాతోను కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. మన ప్రాణం కోసమే కదా ఇవన్నీ మనం చేస్తున్నాం. మన ఆత్మ కోసం ఏం చేస్తున్నాం? మనం ఆరోగ్యంగా ఉండటం కోసం, మన ప్రాణాన్ని కాపాడుకోసం ఇంత శ్రమ, ఇంత ధనాన్ని వెచ్చిస్తున్నాం. నీ ఆత్మను పరలోకాన్ని చేర్చడానికి ఏం చేస్తున్నావు? ఒకసారి ఈ రాత్రి మోకాళ్ళు వేసి దేవుని ఎదుట నువ్వేం చేస్తున్నావు ఒకసారి
దేవునికి చెప్పి చూడండి, ఇదిగో నాయన నేను నా ప్రాణం కోసం అయితే ఇది చేస్తున్నాను, నా ఆత్మ కోసం కూడా ఇది చేస్తున్నానని దాన్ని రెండింటిని కంపేర్ చేసి ఒకసారి దేవుని ప్రార్థన చేసి చూడండి. ప్రాణం కోసం అయితే చెప్పటానికి చాలా ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన మొదలుకొని సాయంత్రం పండుకునేంత వరకు అన్ని ప్రాణం కోసమే చేస్తున్నాం. మరి ఆత్మ కోసం ఏం చేస్తున్నాం అంటే 1-2 విషయాలు చెప్పగలుగుతాం. మహా అయితే బైబిల్ చదువుతాను, లేదంటే ప్రార్థన చేస్తాను. మరి ఇది నీకు నువ్వే స్వార్థపరుడుగా బ్రతుకుతే మరి అవతల వాళ్ళు నాశనానికి వెళ్ళే వారిని ఎప్పుడు కాపాడుతావు నువ్వు? యూదా పత్రికలో 22వ వచనములో సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి. మరి వీళ్ళని ఎవరు రక్షించాలి? అగ్నిలో నుండి లాగాలంట. అగ్నిలో నుండి లాగటం అంటే ఒక ప్రమాదం జరుగుతుందండి, ముగిచ్చేస్తాను. ఒక ప్రమాదం జరుగుతుంది, ఒక ఇల్లు కాలిపోతుంది, ఇంట్లో కాలిపోతున్న వాళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తున్నావు, ఓకే. నువ్వు కూడా మంటలోకి వెళ్తే నువ్వు కూడా కాలిపోతావు కదా. మరి ఎలా కాపాడాలి? అగ్నిని అంటకుండా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ వెళ్ళి వాళ్ళని కాపాడాలి. వరదలో కొట్టుకుపోతున్నారు, వాళ్ళని కాపాడాలి. ఆ వరదలో నువ్వు కొట్టుకుపోకుండా నువ్వు సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ వాళ్ళని కాపాడాలి. ఇప్పుడు పాపంలో ఉన్న వారిని కాపాడటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ పాపం నిన్ను తినేదా? ఆ అపవాది నిన్ను అటాక్ చేయడా? మరి ఏంటి నీ దగ్గర ఉన్న ఆయుధం? నిన్ను నువ్వు కాపాడుకుంటూ అగ్నిలో నుండి కాపాడాలి ఒక పాపిని. అది ప్రేమ అంటే. ఆ ప్రేమ కోసమే వారు ప్రాణాలు పెట్టేశారండి. వాళ్ళు అడుగుతున్నారు, ఇదిగో మేము ఇంత చేసాము నాయన వాళ్ళ కోసం. ప్రతి తరములో భక్తులు ఉన్నారండి. ప్రతి తరములో భక్తులు ఇలాగనే బిగ్గరగా కేకలు వేస్తున్నారు. కానీ దేవుడేమో అంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ రోజు నీకు నాకు మరొక దినాన్ని దేవుడు పొడిగించాడండి. ప్రతిరోజు నిద్ర మనం లేచామంటే మోకాళ్ళు వేసి, నాయన నాలో ఉన్న లోపాలు సరి చేసుకోవటం కోసం మరొక దినాన్ని పొడిగించావు, నా ద్వారా ఇంకొక పాపిని రక్షించడం కోసం నాకు మరొక దినాన్ని పొడిగించావు అని ప్రార్థన చేసి ఆ పనిలో మన ప్రాణం పోతే నిజంగా మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.